నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 19వ అధ్యాయము. పరీక్షిత్తు ప్రాయోపవేశము, సుఖమహర్షి ఆగమనము. 34వ శ్లోకము. సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వైపుంసాం విష్ణోరివసురేతరాః. యోగీశ్వర, శ్రీ మహావిష్ణువునకు ఎదురుగా దైత్యులు నిలవజాలినట్లు మీ సన్నిధికి చేరిన మానవుల పాపములు ఎంతటివైనను అవి వెంటనే నశించును. 35వ శ్లోకం. అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుత ప్రియః పైతృష్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్త బాంధవః. 36వ శ్లోకము. అన్యథా తే వ్యక్తగతే దర్శనం న కథం నృణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. పాండవులకు ఆత్మీయుడైన శ్రీకృష్ణ భగవానుడు వాస్తవముగా నా ఎడను కూడా ఎంతయో ప్రసన్నుడై ఉన్నాడు. ఆ స్వామి తన మేనత్త కుమారులైన పాండవులను సంతోషపెట్టుటకై వారి వంశమును జన్మించిన నాపై సైతము తన ఆత్మీయతను కనబరచెను. తత్ఫలితముగా మీ వంటి వారు స్వయముగా ఇచ్చటికి విచ్చేయుట జరిగినది. మీరు వనములయందు ఏకాంతమున తపోజీవనము సాగించుండునట్టి మహాత్ములు. అట్టి మీ దర్శనము సాంసారికలము, పైగా మృత్యువు సమీపించి ఉన్న వారము అయిన మా వంటి మానవులకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపలేనిదే ఎట్లు లభ్యమగును. 37వ శ్లోకము. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వథా. మహాత్మా, నీవు యోగీశ్వరులకే పరమగురుడవు కనుక పరమ సిద్ధి స్వరూపమును గూర్చియు దాన్ని పొందుటకై మానవులు ఈ లోకమును చేయవలసిన సాధనమును గురించి వివరింపవలసిందిగా ప్రార్థించున్నాను. అంతేకాదు, ముఖ్యముగా మృత్యువు సమీపించిన వారి కర్తవ్యం ఏమిటో తెలుపగలవు. 38వ శ్లోకము. యశ్రోతవ్యమథో జప్యం యత్కర్తవ్యం ప్రభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. ప్రభు, ముముక్షువులు, పైగా మరణం ఆసన్నమైన వారు ఏ మహానుభావుని కథలు వినవలను, ఎవరి నామమును జపించవలెను, ఎవరిని స్మరించవలను, సేవించవలెను, వారు ఏమి చేయవలెను మొన్న విషయములను తెలుపగలవు. అంతేకాదు, వారు చేయకూడని పనులను గురించి కూడా విపులీకరింపము. ధన్యవాదం.